బ్యాక్ టు న్యూస్. గత కొద్ది రోజులుగా వైసీపీలో చేరుతారని వస్తున్న కథనాలను మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. తన ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని ఆయన అన్నారు. కావాలని వైసీపీ పార్టీకి చెందిన కొందరు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. సాక్షి ఛానల్లో ఎరపతినేని శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నాడు అని ఒక వికృతమైన ప్రచారం చేస్తా ఉన్నారు. వీళ్ళు బరితెగించే విధానంతో అధికారం కోల్పోతుందా అని చెప్పి తెలుగుదేశం పార్టీకి పిల్లర్స్ గా ఉన్న మాలాంటి వాళ్ళ మీద కొంతమంది మీద ఈ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఒకటే చెబుతున్నారు, మీరు అమ్మాయికి పుడితే మీ సాక్షి పత్రిక సాక్షి ఛానల్ ఎవడికి పుట్టిందో తెలిస్తే, లేకపోతే మీ వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు అమ్మాయికి పుడితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇలాంటి పోస్టులు పెట్టండి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే ఉంది. గురిజాల నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు నేను రేపు పోటీ చేయబోతున్నాను. నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎన్ని ఆటపోట్లు రాజకీయాలు ఎదుర్కొన్నా నన్ను ఆదరించి రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చారు. సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్లో